వీళ్ళందరూ అంటే నార్మల్గా అటు వైపే ఉన్నారు. నార్మల్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి అట్లా. నువ్వు ఒక్కడివే ఇటు రావడానికి కారణం తేడా. అది నువ్వు అన్నావు మేము మళ్ళీ అదే బాగా తేడా, తిక్క తేడా అని అనమాట. కాదబ్బా, మనకి ఇష్టమైంది చేస్తున్నాం అంతే. చాలా ఇష్టం అండి నాకు. యాక్చువల్గా నాకేంటంటే ఇంత ఇష్టపడిన దాన్ని మనం ట్రై చేయకపోవడం మన మూర్ఖత్వం అవుతుంది. సో నాకు చాలా ఇష్టం కాబట్టి నేను యాక్చువల్లీ మమ్మీ డాడీకి ఏంటి ఒక డిగ్రీ రావాలి, జాబ్ రావాలి. సో నేను డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుని జాబ్లో పర్మనెంట్ చేస్తాను టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ అ ట్రై అని చెప్పాను. దే సెడ్ ఎస్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డిగ్రీ కంప్లీట్ చేసా, వాళ్ళకి కావాల్సిన జాబు తెచ్చుకున్నా. సో వాళ్ళు ఎక్కడ చెప్పలేరు, అంటే ఎవరు వాళ్ళని పాయింట్అవుట్ చేయలేరు. ఇప్పుడు మా మమ్మీ జనరల్గా అండి మనం అనుకున్నది మనం చేస్తాం, నేను వచ్చేసాను చేసి పడేసాను అని అంటారు. కానీ ఎక్కువ ఫేస్ చేసేది పేరెంట్సే. మీ వాడేంటండి సినిమాలు అని రోడ్ల మీద తిరుగుతున్నారని వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు. ఎందుకంటే సో నేను వాళ్ళు ఎప్పుడు అలా తక్కువ అవ్వద్దు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన జాబు, వాళ్ళకి కావాల్సిన డిగ్రీ కంప్లీట్ చేసే తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఫీల్డ్లో ఉన్నాను నేను. అంటే వాళ్ళకు ఒక నమ్మకం, చదువుకుంది, జాబ్ వచ్చేసింది, పర్మనెంట్ చేస్తా అన్నారు నా కొడుకునంటే నా కొడుకు ఇది కాకపోతే ఏదైనా బతుకుతాడని ఒక నమ్మకం అన్నట్టు. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా. మీరు అన్నట్టు మస్తు మంది అంటారు, మీ వాడు మంచిగా జాబ్ చేసుకోక ఎందుకు ఇది ఇప్పుడు అంటారేమో పాపం, ఎందుకంటే అవసరమా అని. అబ్బో, నీతో అన్నారు ఎవరన్నా? ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ గురించి మనకు నా ఫ్రెండ్స్ అంటారు, ఎందుకు మనకు అది వర్క్. నా ఫ్రెండ్ ఒకసారి ఇంకో అతన్ని కంపేర్ చేసి అరే వాడెక్కడ ఉన్నాడు నువ్వెక్కడ ఉన్నావురా అది ఇది అని అన్నారు. నేను అన్నాను, నువ్వు 2-3 సార్లు అన్నా మీ ఫ్రెండ్ నోయల్ అని చెప్పుకున్నావారా అని. అయితే చెప్పుకున్నాను, అది చాలు నాకు. వాడు ఎక్కడుంటే ఏంటి, నేను ఎవరితో రేస్లో లేను, నీతో అస్సలే లేను. సరే నీకు వాడు చెప్తా, నువ్వు ఇప్పటికీ లైఫ్లో ఎంత సంపాదించుంటావు, ఇన్ని సంపాదించుంటావు కదా, ఆ అన్నీ తెచ్చి పెట్టి నాలో సగం పేరు తెచ్చుకో, నేను నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తానని చెప్పాను. అంటారు కదా వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా, అంటే వాళ్ళున్న సిచ్యువేషన్ లో ఒక నిమిషం నిలబడి తెలుస్తుంది. సో ఆ కంపారిజన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళకి ఆ చనువు ఉంటుంది కాబట్టి అనేస్తారు. నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకున్నాను. ఐఎమ్ నాట్ రేసింగ్ ఎనీబడి హియర్. నేను అవ్వడానికి మాత్రమే వచ్చాను. నేను ఇంకోళ్ళు అవుతే నేను ఎందుకు ఇంకా